పార్లమెంట్ సమావేశాల్లో దేశానికి ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సమగ్రమైన చర్చ నిర్వహించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. న్యూఢిల్లీ తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావద్దని విమర్శలు చేశారు. ముందుగా పార్లమెంట్లో విస్తృతమైన చర్చ జరగాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, నీట్ లీగ్, లడఖ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇలా తదితర అంశాలపై పార్లమెంట్లో చర్చలు జరగాలని కోరారు ఎంపీ చామల. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయటం సరికాదని కేటీఆర్పై విమర్శలు చేశారు. మీరు గతంలో చూసినట్టయితే డీలిమిటేషన్ బిల్ అనేది మహిళా రిజర్వేషన్ ని డీలిమిటేషన్ బిల్ ని క్లబ్ చేసి మరీ ఓ స్పెషల్ సెషన్ ని పెట్టి దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గాని ఇండియా అలయన్స్ ఉన్న పొలిటికల్ పార్టీస్ గాని మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదు. మహిళా రిజర్వేషన్ ని ఇప్పుడున్న 543 సీట్లలోనే చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా సహకరించడానికి ముందంజలో ఉంటాము. కానీ డీలిమిటేషన్ బిల్ అనేది చర్చ పెట్టకుండా దక్షిణ భారత్